మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి కథలు ఎంతో అవసరం. పిల్లలకైనా పెద్దలకైనా కథలు వినడం మనసుకు విశ్రాంతినిస్తుంది. సమస్యల సుడిగుండం నుండి దూరం చేసి మానసిక విశ్రాంతికి, తద్వారా సరియైన నిర్ణయం చేయడానికి మా కథలు ఆయుధాలుగా పనిచేస్తాయి. మా కథలు వినడం వలన, ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రశాంతత కలుగుతుంది. మా నానమ్మ కథలు ఛానల్లో చెప్పే కథల ద్వారా మానవత్వ విలువలైన సత్యం, ధైర్యం, సహనం, క్షమ, ప్రేమ వంటి గుణాలను మృదువుగా మన మనసులో నాటుతాయి. పూర్వం ఉమ్మడి కుటుంబాలలో పెద్దవారు తమ అనుభవాన్ని కథల రూపంలో పిల్లలకు అందించేవారు. నేడు ఆ వేదిక కరువైంది. దానిని మా నానమ్మ కథలు 1963 ద్వారా పూర్తి చేయాలనుకుంటున్నాం. మొదటి నిమిషంలోనే కథను అంచనా వేయొద్దు. మొదటి నిమిషంలోనే కథను స్కిప్ చేయడం వల్ల మీరు కథలో ఉండే థ్రిల్, సస్పెన్స్ మిస్ అవుతున్నారు. కథను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అందులోని మజా అర్థమవుతుంది. కథలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి చూపించబడుతుంది. ప్రకృతి విలయతాండవంతో అనుకోని విధంగా లోయలో పడిన 2 వీర రాకుమారులు. అది మృత్యులోయ. ఆ లోయలో ఆదిమానవుల ఉన్మాదం, భయంకర జంతువుల బెడద, ఎటు చూసినా ప్రాణభయం, ఊహకందని సంఘటనలు, రహస్య గుహలు, అంతులేని ఆపదలలో అపూర్వ సాహస ప్రయాణం, ప్రతి అడుగులో ప్రాణభయం. కానీ మొక్కవోని ధైర్యం, వేగంగా సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవే వారికున్న ముఖ్య ఆయుధాలు. వీరకుమారులు 2 మడుగులో దుంకిన జంతువును చూసి చెట్టెక్కి దాక్కున్నారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. తర్వాత ఏం జరిగిందంటే, చెట్టెక్కిన జయకేతుడు కొమ్మల మీదున్న యశపాలుడితోని, యశా, ఈ క్రూర మృగం తనకన్నా భయంకరమైన మరేదో మృగాన్ని చూసి పారిపోయి వచ్చి మడుగులో దుంకింది. జాగ్రత్త, కొంచెం సేపు ఈ చెట్టు మీద ఉండడమే క్షేమమేమో అన్నాడు. నువ్వు అక్కడే ఉండు, నేను కొంచెం ముందుకు పోయి ఈ పరిసరాలు ఎలా ఉన్నావో చూసి వస్తాను అంటూ యశపాలుడు ముందుకు నడిచాడు. కొంచెం దూరం పోయిండో లేదో, చెట్ల చాటు నుండి శిథిలమైన కోట లాంటిదేందో కనిపించింది. ఇంకా ఈ మృత్యులోయలో కోటలేంటి, కందకాలేంటి అని ఆలోచిస్తున్నంతలోనే ఎదురుగా పొదల నుండి ఒక భయంకరాకారుడైన రాక్షసుడు లేచి నిలబడ్డాడు. యశపాలుడు రాక్షసుని చూస్తూనే చప్పున కత్తి దూసాడు. రాక్షసుడు చూసి వికవికవని నవ్వి, ఇంత వాణ్ణైనా నా మీదికే ధైర్యం కొద్ది కత్తి దూసావా, భయం కొద్ది కత్తి దూసావా చెప్పు అన్నాడు. యశపాలుడేమో కత్తిని మరింత గట్టిగా పట్టుకొని గుప్పిట బిగించి రాక్షసుని ముఖాన్ని పరీక్షగా చూస్తుండు. కేవలం పచ్చి మాంసం తింటూ అరణ్యాల్లో తిరిగే రాక్షస జాతి లక్షణాలు వాడిలో కనిపించడం లేదు. పర్వాలేదు అని అనుకుంటున్నాడు. ఒరే మనిషి, నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా గుడ్లప్పగించి చూస్తావేం అన్నాడు రాక్షసుడు. ఆ చేతిని మరి కాస్త ముందుకు చాచావంటే నా కత్తే జవాబు చెప్తుంది అన్నాడు యశపాలుడు, కత్తిని రాక్షసుడి గుండెలకేసి గురిచూస్తూ. ఆ జవాబుకు రాక్షసుడు మళ్ళీ వికవికమని నవ్వి, ఎన్నాళ్లకు నిజంగా ధైర్యం గల మనిషిని చూశాను. నన్ను చూస్తే రాక్షసి మృగమే బెదిరిపోతుంది. నీకు భయం లేదా? ఇంతకు నిన్ను చంపి తినమంటావా, ప్రాణాలతో వదలమంటావా అన్నాడు. దానికి యశపాలుడు, నేనెవడనుకున్నావు? రాజు కొడుకుని. నిన్ను ప్రాణభిక్ష కోరతాననుకున్నావా? ఏది, ఒక అడుగు ముందుకెయ్యి, చూపుతా నా తడాక అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు నడుముకు చెయ్యి ఆనించుకొని నవ్వి, మనిషి, నీ ధైర్యం అసమానమైనది. ఈ మృత్యులోయలో ఎదురయ్యే భయంకర ప్రమాదాల నుండి నిన్ను నువ్వు రక్షించుకోగలవు. ఇప్పటికి 15 ఏళ్ల క్రితం నా దగ్గరకి వచ్చిపడ్డ మనిషి ఒకడున్నాడు. వాడు మాటల్లో మొనగాడే గాని పనిపాటల్లో ఉత్త చవట అంటూ, ఒరే విదూషకా అంటూ గట్టిగా కేక వేశాడు. అక్కడ జయకేతుడేమో కొమ్మల మీద నుండి పాక్కుంటూ పోయి శిథిలకోట వెనుక భాగాన్ని చేరుకున్నాడు. అక్కడ నెత్తి మీద కుచ్చుటోపితోని, భుజం నుండి వేలాడుతున్న చిన్న బుట్టతోని ఒక మనిషి కనిపించాడు. ఈ మృత్యులోయలో మనిషి ఏమిటా అని ఆశ్చర్యపోతుండగా ఆ
కుచ్చుటోపివాడు ఎండి మోడైపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి మంత్రం లాంటిదేదో చదివిండు. అది వికృతమైన పిశాచాకారం దాల్చి ఏదో మాట్లాడింది. ఈ వింత చూసిన జయకేతుడికి ఆ మనిషి ఒక మాంత్రికుడన్న భయం కలిగింది. వెంటనే అతడు అతని వెనుకగా వెళ్ళి, ఒరే దయ్యాల పోతూ, తల తిప్పి నా కేసి చూడకుండా జవాబు చెప్పు. తల తిప్పావో బాణం నీ వీపులో దిగబడుతుంది అన్నాడు. ఆ కుచ్చుటోపివాడు భయంతో, అయ్యా, నేను దయ్యాల పోతును కాను. ఇక్కడ ఉండే రాక్షసుడి దగ్గర విదూషకుణ్ణి. నన్ను చంపి మీరు సాధించేదేమిటి? కంఠస్వరం చూస్తే మనిషిలా ఉన్నావు, అవునా అన్నాడు విదూషకుడు. ఇంతలో కోటవైపు నుండి ఒరే విదూషకా అన్న పిలుపు వినిపించింది. అదుగో రాక్షస ప్రభువు పిలుస్తున్నాడు, నేను వెనక్కి తిరిగి పోవచ్చునా అన్నాడు విదూషకుడు. పోవచ్చు, నేను నీ వెనక్గా వస్తాను. మోసం చేయాలని చూశావో నీకు చావు తప్పదు. విదూషకుడు వెనుకకు తిరిగి జయకేతుడిని చూసి, ఆహా, ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ మనిషిని చూశాను అన్నాడు జయకేతుడిని సమీపిస్తూ. ఇంతకు నీ రాక్షసుడు ఎలాంటివాడు? మనుషులను తింటాడా అని ప్రశ్నించిన జయకేతునితో, అతడు నరమాంస భక్షకుడైతే నేనెలా బతికి ఉండేవాణ్ణి? పుట్టుకకు రాక్షసుడే గాని బుద్ధిలో ప్రవర్తనలో నా యజమాని సాధువు. నా వెంటరా, నీకే తెలుస్తుంది అంటూ దారితీశాడు విదూషకుడు. ముందు విదూషకుడు, కొంచెం వెనగ్గా జయకేతుడు రాక్షసుని సమీపించేసరికి అక్కడ యశపాలుడు కనిపించి చాలా సంతోషపడ్డాడు జయకేతుడు. ఆ సరికి రాక్షసుడితో ప్రమాదం లేదన్న విషయంలో యశపాల జయకేతుడు ఇద్దరికీ నమ్మకం కలిగింది. జయకేతుడు యశపాలుని సమీపించి, యశపాల, ఇప్పుడేమిటి చేయడం? మన దారిన మనం పోదామా అన్నాడు. ఆ మాటలు విన్న రాక్షసుడు ఆ ఇద్దరు మిత్రులకేసి చూస్తూ, ఈ మృత్యులోయ పైన ఉన్న అదేదో లోకానికి పోవడం సాధ్యమయ్యే పని కాదు. ఈ విదూషకుడు ఆహారం కోసం దూరంగా ఉన్న అరణ్యానికి పోతున్నాడు. మీరు కూడా పోయి ఆహారం వెతుక్కోండి అన్నాడు. తన ఆహారం కోసం బయలుదేరుతూ రాక్షసుడు, యశపాల జయకేతులారా, నా యజమాని అనే మాట నిజం. ఒకసారి ఈ లోయలోకి వచ్చి పడిన వాళ్ళు తిరిగి బయటపడడం అంటూ జరగదు. చుట్టూ నిటారుగా ఉన్న కొండలు చూసారా? వాటిపైకి పాకడం ఉడుములాంటి జంతువుకైనా సాధ్యం కాదు అన్నాడు విదూషకుడు. ఈ మృత్యులోయలోంచి పైకి వెళ్లేందుకు ఎక్కడో ఒక చోట సొరంగ మార్గం లాంటిది ఉండకపోదు అన్నాడు యశపాలుడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా నవ్వి, ఇక్కడికి వచ్చిన కొత్తలో విదూషకుడికి కూడా అలాంటి నమ్మకమే ఉండేది. సరే, మీరు వెళ్ళి ఆహారం సేకరించుకోండి, ఆ మార్గమేదో వెతుక్కోండి అన్నాడు రాక్షసుడు. రాక్షసుడు పోగానే విదూషకుడు యశపాల జయకేతులతో, చెప్పండి, నాతో పాటు ఆ కనబడే అరణ్యానికి వస్తారా? మీకు కావలసిన పళ్ళు, కుందేళ్ళు, లేళ్ళు, ఎలాంటి ఆహారం కావాలంటే అలాంటి ఆహారం అక్కడ దొరుకుతుంది అన్నాడు. నీ మాటల వాలకం చూస్తుంటే మమ్మల్ని ఈ మృత్యులోయలోని పాతకాపుల కింద జమగట్టినట్టున్నావు. మేమెవరమో, ఎలా ఈ మృత్యులోయ చేరామో తెలుసుకోవాలన్న ఆతృతలో నీలో కనబడ్డం లేదు అన్నాడు యశపాలుడు. అంతారాటం ఎందుకు? మన బతుకులు ఇక్కడే తెల్లారబోతున్నాయి. తొందరేం? మరి బయలుదేరండి, నడుస్తూ మాట్లాడుకోవచ్చు అన్నాడు విదూషకుడు. ముగ్గురు కలిసి దూరంగా ఉన్న కొండ ప్రాంతాల అరణ్యం కేసి బయలుదేరిండ్రు. దారిలో యశపాల జయకేతులు తామెలా ప్రమాదవశాత్తు ఈ మృత్యులోయలో పడింది, ఆ తర్వాత ఎదుర్కొన్న ప్రమాదాలు వివరంగా చెప్పారు. విదూషకుడు కూడా తాను మానవలోకంలోని మణిమంత మహారాజు గారి ఆస్థాన విదూషకుణ్ణని తెలిపాడు. 15 సంవత్సరాల క్రితం ఒకసారి వేటకని రాజుగారితో పాటు వచ్చినప్పుడు రాజుగారు వేసిన చలోక్తికి మామూలుగా నవ్వి ఊరుకోక రాజును ఉబ్బిద్దామనుకుని పుట్టచక్కలయ్యేలా నవ్వుతూ కాలుజారి ఈ లోయలో పడ్డానని, రాక్షసి మృగాలను వేటాడుతున్న ఈ రాక్షసుడి నెత్తిన పడ్డానని తెలిపాడు విదూషకుడు. యశపాలుడు ఏదో అనబోయేంతలో చెట్టుచాటు నుండి ఖడ్గమృగం ఒకటి పరిగెత్తుకు రాసాగింది. వారు పక్కకు పారిపోయేంతలో ఏనుగు ఒకటి ఘీంకరిస్తూ ఖడ్గమృగం వెంటబడింది. ఇది ఈ మృత్యులోయలో ప్రాణులు బ్రతికే తీరు. భయం లేదు, మీరు కూడా ఈ జీవితానికి కొద్ది రోజుల్లోనే అలవాటు పడతారులే అన్నాడు విదూషకుడు. ఈ జీవితానికి అలవాటు పడడమా? అసంభవం. ఎలా అయినా ఈ లోయ నుంచి బయట పడాల్సిందే. అందుకు జయకేతుడు మాట మధ్యలోనే ఆగిపోయాడు. యశపాలుడు, విదూషకుడు కూడా అదిరిపడ్డారు. కారణం, ఒక గుట్టచాటు నుండి
తెల్లని ఎలుగుబంటి ఒకటి గాండ్రిస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది 4 కాళ్ల మీద గుర్రంలా దౌడు తీస్తుంది. దాని వీపు మీద యమకింకరుడిలా నల్లగా ఉన్నవాడొకడు కూర్చొనున్నాడు. వాని ఎడమ భుజం మీద అరుస్తూ పెనుగులాడుతున్న ఒక యువతి ఉంది. యమకింకరుడు లాంటి వాడి తలపైన పక్షీకల తలపాగా, కుడి చేతిలో ఈటే ఉన్నాయి. యశపాలుడు ఒక్క క్షణకాలం నిర్విణుడైపోయి అంతలోనే సర్దుకుని కత్తి దూసి ఎలుగుబంటికేసి పరిగెత్తబోయాడు. యశపాల, నువ్వు కత్తి దూయడం వృధా. ఈ లోకంలో అనేక మంది ఆదిమజాతి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్లలో వాళ్ళు పోరాడుకోవడం, రక్తపాతం చేసుకోవడం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మనకు రాక్షసుడి అండ ఉన్నది కాబట్టి వాళ్ళు మన జోలికి రారు. మనం మర్యాదగా తొలగిపోవడం మంచిది అన్నాడు విదూషకుడు. ఇదేం రకం మర్యాద? ఒక దుష్టుడు బలవంతంగా ఒక స్త్రీని ఎత్తుకుపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకుంటామా అన్నాడు జయకేతుడు కోపంగా. ఈ లోయలో ఒకరినొకరు రక్షించడం సాధ్యం కాదు. ఎవరి రక్షణ వాళ్ళు చూసుకుంటే చాలు. ఒకసారి మణిమంతరాజు గారికి నేను ఒక నీతి కథ చెప్పాను. అదేమంటే, ఆ కథ తర్వాత చెప్పొచ్చు. చూడు చూడు, ఎవరా చెట్ల చాటు నుండి పరిగెత్తుకొచ్చేది? ఆడవాళ్ళలా ఉన్నారు అన్నాడు యశపాలుడు. మరింత ఆసక్తికరంగా ఉంటుంది.